జనంగొంతుకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయ్. నిన్న రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ హిందువులు హింసావాదులు, హిందుత్వం అహింసను నేర్పింది, కానీ హిందువులు మాత్రము హింసా వైపుగా మార్గాన్ని మీరు నడిపిస్తున్నారంటూ పార్లమెంటు సాక్షిగా ఆరోపణలు చేయడం జరిగింది. అది కూడా శివుని బొమ్మను చూపెడుతూ. వాస్తవంగా గత 1000 ఏళ్ల చరిత్ర తీసుకుందాం. మరి హిందువులు నిజంగానే హింసావాదులా? హిందుత్వం హింసావాదం పునాదులపైన నిర్మించబడిందా? హిందుత్వంలో ఆధ్యాత్మికత భావన, సన్యాసిత్వ భావన అనేది లేకుండానే హిందుత్వ పునాదులు నిలబడ్డాయా? హిందుత్వానికి మరి ఏ సన్యాసులు, ప్రవక్తలు, ఇతరత్ర మత ఉద్ధారకులు ఎవరు నిలబడి ఈ హిందూ మతాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది? అది రాహుల్ గాంధీకి తెలుసా? మరి ఏ ఒక్క క్షణం, దాదాపు ఒక 1000 సంవత్సరాల చరిత్ర కనుక తీసుకున్నట్లయితే ఈ చరిత్రలో ఎప్పుడు కూడా హిందూ మతం, ఇతర మతాలపైకి దాడికి పోయిన సంఘటనలు కనీసం ఒక్కటంటే ఒక్కటి కనబడుతుందా మనకు? ఆది శంకరాచార్యులు మొదలు హిందుత్వాన్ని స్థాపింపజేయడానికి వివిధ వర్గాలుగా, విడిపోయి ఉన్న హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి అనేక మంది ఆచార్యులు, బోధకులు ఎంతోమంది చాలా కృషి చేశారు. కానీ వీరెవరు కూడా హింసాత్మకంగా ఉండాలని చెప్పే ఆలోచన హిందూ మత ఉద్ధారకులు తీసుకురాలేదు. ఆది శంకరాచార్యులు మొదలు నేటి వరకు కూడా ఎవరు కూడా హిందూ మతాన్ని ప్రత్యేకంగా స్థాపించారు అనడానికి కూడా ఆస్కారం లేదు. అలాంటిదే హిందుత్వం. మరి ఇలాంటి హిందుత్వంలో హింసావాదానికి తాళం ఎక్కడుంది? ఆయన శివుని బొమ్మ చూపించి, శివుని బొమ్మలో త్రిశూలం ఉంది, త్రిశూలం మీరు హింసాత్మకం కోసం యూజ్ చేస్తున్నారని చెప్పేసి అసహేతుకమైన, అసందర్భమైన మాటలు హిందుత్వంపై దాడికి దిగడం జరిగింది. మీరు ఒక ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఇక్కడ భారతదేశం యావత్తు గర్వించదగ్గ ఒక ప్రతిపక్ష నాయకుడు. దాదాపు 15-20 సంవత్సరాలుగా తను రాజకీయ పోరాటం చేస్తూ ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా ఎదిగున్న ఒక మహానాయకుడు. దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు. ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అసలు ఏ దేశంలో లేని సెక్యులర్ విధానాలు ఈ దేశంలోకి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పార్టీ, 1976లో సెక్యులర్ విధానాలను తీసుకొచ్చిన పార్టీ అధ్యక్షుడు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉంటూ ఈరోజు ఆయన చేసిన ప్రశ్నలను భారతదేశం యావత్తు, హిందూ సమాజం యావత్తు గమనించడం లేదనుకుంటే ఆయన పొరపాటు అది. ఎందుకంటే ఏ రోజు కూడా రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, వారి తండ్రి నెహ్రూ కూడా హిందుత్వానికి సంబంధించిన అంశాలు ఏ రోజు మాట్లాడలేదు. హిందువుల బాధలు ఏనాడూ అర్థం చేసుకోలేదు. హిందువులు అనుభవిస్తున్న ఇతర వర్గాల నుండి వస్తున్న హింసాత్మక చర్యలను ఏనాడు కూడా ఖండించలేదు. తప్పేమిటి, ఇదెందుకు ఇలా చేయడం తప్పు అని ఏ రోజు కూడా వారు ఖండించిన పాపాన పోలేదు. పైగా హిందువులు ఈరోజు మాట్లాడుతున్న అంశాన్ని చూస్తే ప్రత్యక్షంగానే, అంటే తనకు ప్రతిపక్ష హోదా లభించగానే, అంటే ఇంకా అధికారంకి రాకముందే హిందుత్వంపై దాడికి ఎలా పూనుకుంటున్నాడన్నది మనం నిన్న పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని రాహుల్ గాంధీ ద్వారా బయటపెట్టిండని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు.
మీరు ఒకసారి మన స్వతంత్ర భారత చరిత్రనే చూసుకుందాం. స్వతంత్ర భారత చరిత్రలో రాహుల్ గాంధీ కానీ ఆయన యొక్క పార్టీ కానీ ఎన్నడైనా కాశ్మీర్ పండితులు కాశ్మీర్ను వదిలి పారిపోతుంటే ఖండించడం జరిగిందా? కాశ్మీర్లో వారి ఇండ్లపై మీ అమ్మాయిలను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళండి, మీ ఆస్తులను, మీ అమ్మాయిలను, మీ కోడళ్లను ఇక్కడే వదిలిపెట్టి పారిపోండి లేదా ఇస్లాం స్వీకరించండి అని బహిరంగంగా గోడలపై నినాదాలు చేస్తూ లౌడ్ స్పీకర్లలో మైకుల ద్వారా అరుస్తూ అనేక సంఘటనలు జరిగాయి. భయభ్రాంతులకు గురైన చాలామంది అత్యధికులైన కాశ్మీర్ పండిట్లు, హిందువులు, కాశ్మీర్లో నివసించే హిందువులు కాశ్మీర్ను వదిలి పారిపోయారు. దాని గురించి ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీ అంతర్మదనం చెంది మేము అధికారంలో ఉన్నాం, మరి మేము అధికారంలో ఉండగా ఇది సెక్యులర్ భారతదేశం, ప్రజలందరూ సమానమే, ప్రభుత్వం దృష్టిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధ అనేది ఏ తేడాలు ప్రభుత్వం దగ్గర ఉండకూడదు, స్పందించాల్సిన అవసరం అధికారంలో ఉన్న మాకుంది అని ఒక్కరోజైనా స్పందించడం జరిగిందా? అదేవిధంగా గత 2 సంవత్సరాల కిందనే ముంబైలో 2022లో పాల్ఘర్ సాధువులను అత్యంత నీచంగా ఘోరాతి ఘోరంగా హత్య చేశారు. వందల మందిలో, అదేం చాటుకో నేటుకో కాదు, వందల మందిలో హత్య చేయడం జరిగింది. కనీసం నీ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కరోజున కనీసం పరామర్శించావా? లేదా మతపరమైన దాడులు మన సంస్కృతికి సరైనవి కావని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ రాహుల్ గాంధీ ఇచ్చారా? అదేవిధంగా 4 నెలల క్రితమే, బాగా రోజుల క్రితం కూడా కాదు, 4 నెలల క్రితము బెంగాల్లోని సందేశ్ ఖలీలో హిందూ అమ్మాయిలను అక్కడున్న ఒక మున్సిపల్ కార్పొరేటరు తన కనుసన్నల్లో తన పార్టీ కార్యాలయంలో రోజుల తరబడి గ్రామంలోని యువతులందరినీ వంతుల వారీగా ఉంచుకుంటుంటే కనీసం నీ పార్టీ తరఫుననో నీ నాయకత్వం తరఫునో ఒక్కరోజైనా హిందువులకు హిందువులు కాదు, మతం పరమైన ఏ రకంగానైనా ఒక అమ్మాయిలను ఈ రకంగా వాడుకోవడం సరైన పద్ధతి కాదు, నీకు సరైన గుణపాఠం మేము చెప్తామని కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చావా? లేదు. అదేవిధంగా కేరళలో మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. స్వతంత్ర భారతంలో ఈరోజు కేరళలో మలబార్ ప్రాంతంలో 80% ముస్లిమ్స్ 80%కు చేరుకున్నారు. దాదాపు రేపో మాపో ఇక కేరళ మొత్తం కూడా ఇస్లామీకరణకు గురయ్యే ప్రమాదం ఉందనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. అంటే ఇక్కడ హిందువులు హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటే ఇస్లాం పెరుగుతుందా, లేదంటే ఇస్లామీకరణ వలన హిందువులకు ప్రమాదం ఉందా? కానీ మీరు మాట్లాడే అంశాలు హిందువులు హింసాత్మక చర్యలకు ఎంచుకున్నారని మాత్రం ఈజీగా చెప్పగలుగుతారు. అదేవిధంగా కేరళలో జరుగుతున్న మహిళల అక్రమ రవాణా ఒక్కరోజైనా స్పందించడం జరిగిందా? ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఈ రోజైనా స్పందిస్తామని మేము ఆశిస్తాం. అదేవిధంగా గత సంవత్సరం జరిగిన ఢిల్లీలో అల్లర్లు, రైతు ఉద్యమం పేరుతో ఒకవైపు రైతు ఉద్యమాన్ని పంజాబ్ రైతులు నిర్వహిస్తుంటే అదే సమయంలో పంజాబ్లో ఒక మూలన అల్లర్లు జరిగాయి. దాదాపు 200 ఇండ్లను, హిందువులకు సంబంధించిన ఇండ్లను కాలబెట్టడం జరిగింది. ఒక డిఎస్పీని దాదాపు 200 కత్తిపోట్లతో అత్యంత దారుణంగా అవమాననీయంగా చెప్పుకోలేని పరిస్థితిలో 200 కత్తిపోట్లకు గురి చేసి ఆయన మురిక్కాలలో పడేసి కనీసం ఆనవాళ్ళు దొరకకుండా హేమైన పద్ధతిలో హింసించడం జరిగింది. అది ఎవరు? హిందువులు చేశారా? మతపరంగా చూసినట్లయితే అది హిందువులు సృష్టించిన గొడవలా? అది మీరు చెప్పాలి. మీరు అంటున్నారు కదా, మీరు చెప్పాల్సిన సమాధానం. మీరు ప్రతి సంవత్సరం ప్రతి చోట ప్రతి వేదికలో మాట్లాడుతూ ఉంటారు. 2000 సంవత్సరంలో గుజరాత్లో గోద్రా అల్లర్ల గురించి ఇప్పటికీ మీరు మాట్లాడుతూనే ఉంటారు. మరి గోద్రా అల్లర్లకు రావడానికి కారణము, దానికి మూల కారణము, ఆ అల్లర్లు మొదలు కావడానికి ముందు జరిగిన సంఘటనల గురించి ఎప్పుడైనా మాట్లాడారా?
గోద్రా రైలులో దాదాపు అయోధ్యకు వెళ్ళిన 50 మంది స్వామీజీలు ఒక బోగీలో ఉండగా బయట నుంచి గొల్లాలు పెట్టి పెట్రోల్ పోసి అవమాననీయంగా వారిని కనీసం బయటికి తప్పించుకోలేకుండా సజీవ దహనం చేస్తే దానికి ప్రతీకార చర్యగా ప్రజల్లో వచ్చిన ప్రతీకార చర్యలను మాత్రం మీరు హిందువుల హింసాత్మక చర్యలుగా వర్ణిస్తూ 24 ఏళ్ళుగా మీరు చరిత్రను మాట్లాడుతూనే ఉన్నారు. కానీ దానికి బీజం పోసిన గోద్రా రైలు సంఘటన గురించి ఎందుకు మాట్లాడరు? గోద్రా రైలు సంఘటన మాట్లాడితే మీకు ఇస్లామిక్ సంబంధించిన ముస్లిం వర్గాలకు సంబంధించిన ఓట్లు పోతాయి అనుకుంటున్నారా? ఎందుకు పోతాయి? ఏది చూసినా 2 రకాలుగా సమానత్వంగా మాట్లాడండి. సమానత్వాన్ని ఏ రోజైతే మీరు భారతదేశాన్ని 76లో సెక్యులర్ దేశంగా ప్రకటించారో అదే సెక్యులర్ విధానాలను మీ చర్యల్లో మీ మాటల్లో చూపెట్టండి. అంతే తప్ప కేవలం ఒక వర్గాన్ని మాత్రమే, అది కూడా సాక్ష్యాలు లేకుండా, ఎలాంటి సంఘటనలు చరిత్రలో కూడా మచ్చుకైన కనిపించని సాక్ష్యాలను కూడా తీసుకురాలేని మీరు మాట్లాడడం అవివేకమైన చర్య. మీరు ఒక ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అది మీ విజ్ఞతకే ఈ సమాజం వదిలేస్తుందన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఇవాళ 9 రాష్ట్రాల్లో, భారతదేశంలోని 29 రాష్ట్రాలకు గాను 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా మారిపోయారు. 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా మారిపోయారు. అంటే దాని అర్థం హిందువులు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ ఉంటానే హిందువులు తగ్గిపోతున్నారా? సొసైటీలో, గల్లీల్లో, ఆయా ప్రాబల్యం చెందిన ప్రజల మధ్యలో ఉండే గల్లీల్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతూ లవ్ జిహాదుల పేరుతో ఇతరత్ర జిహాదులు, ట్రాన్స్పోర్టేషన్ జిహాదు, లవ్ జిహాదు, ఓట్ జిహాదు, ఇన్ని జిహాదు, అనేక రకాల జిహాదుల పేరుతో జిహాదులు నిర్వహిస్తూ ఈ సమాజాన్ని, హిందూ సమాజాన్ని అనేక రకాలుగా దోపిడీకి గురి చేస్తున్న మతతత్వవాదుల పట్ల మీరు ఒక్కరోజు కూడా మాట్లాడడం జరిగిందా? కానీ అవి సెక్యులర్ విధానాలు, మీ కంటికి అవి సెక్యులర్ విధానాలుగా కనబడతాయి. కానీ తగ్గిపోతున్న హిందూ జనాభా మీ కంటికి అసలే కనిపించదు. ఈరోజు మీరు హిందువులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారంటున్నారు. దాదాపు 1862లో ఆఫ్ఘనిస్తాన్ హిందుత్వం నుండి ఎందుకు వీడిపోయింది? ఈ దేశం నుండి ఎందుకు వీడిపోయింది? అదేవిధంగా 1947లో ఇండియా పాకిస్తాన్గా 2 దేశాలుగా విడిపోవడానికి కారణం ఏంటిది? మతవాదం కాదా? ఎవరు విడిపోతామని మొండి పట్టుకొని మాకు స్వతంత్ర దేశం కావాలి, మా మతం ప్రాబల్యం కారణంగా మాకు స్వతంత్ర దేశం కావాలని మత కోణంలో ఆలోచిస్తూ మత ప్రాతిపదికనే విడిపోతున్న, మత ప్రాతిపదికనే రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంటున్న సంఘటనలు, మత ప్రాతిపదికనే మాట్లాడుతున్న సంఘటనలు దేనికి, ఏ అర్థాన్ని వివరిస్తాయి? ఏ కారణంగా వీరు అఖండ భారతదేశం నుండి విడిపోవడం జరిగింది? మరి ఒక్కనాడైనా మీరు మతాలు వదిలేసి అఖండ భారతాన్ని ఒక్కటి చేద్దాం, ఈ మతాల గోల మనకొద్దు, అందరూ భారతీయులే, అఖండ భారతంలో నివసించే ప్రతి ఒక్కరూ భారతీయులే, వాళ్ళందరూ కూడా ఈ దేశం యొక్క పుణ్యభూమి యొక్క పుత్రులే అని మీరెందుకు మాట్లాడరు? మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా రామ్ రహీం, ఇటు ఈశాన్య భారతం వెళ్ళినా రామ్ రహీం, తమిళనాడు వెళ్ళినా రామ్ రహీం అనే పేరు వినబడుతుంది. ఎందుకు? ఇక్కడ రాముడు అనే వ్యక్తి ఈ భూమిలో, ఈ నేలలో ఆయన శరీరమే కాదు పేరు కూడా అణువణువులో ఇంకిపోయి ఉందనే భావన 1000 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో మీరు పార్లమెంటులో ఒక ప్రజానాయకుడిగా ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించాల్సింది పోయి హిందువుల పేరిట మత రాజకీయాలు చేస్తూ మెజారిటీ గల హిందువులను మరింత కించపరిచేలా, వారికింత మరింత నష్టం కలిగేలా
అంటే మీ మాటల వల్ల అతివాద శక్తులకు బలం చేకూర్చినట్లే కదా. అతివాద శక్తులకు మేము చెప్పకనే మీరు చెబుతున్నట్టుగా మీ యొక్క మాటలు అర్థాన్ని ఇస్తున్నాయి. అంటే అతివాద శక్తులు పెట్టరేగిపోండి, ఈ దేశంలో సెక్యులరు ఒక రకమైన సివిల్ వార్ తీసుకురావడానికి మీ మాటలు పనిచేస్తాయి అని అనడంలో ఏమాత్రం అతిశయ. జై హింద్, భారత్ మాతాకి జై. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా మా జనం గొంతును పరిచయం చేయండి.